లండన్ రాత్రి చందమామతో కాదు, శబ్దాలతో నిండి ఉంది. ప్రతి వీధి, ప్రతి మూల ఇంటర్నేషనల్ మెన్స్ డే వేడుకలో దద్దరిల్లిపోతూ ఉంది. కాని నగరంలో పశ్చిమ దిక్కున ఉన్న ఒక పాత బంగళాలో నిశ్శబ్దమనే నీడ ఒక ఆత్మలాగా గోడలకు అతుక్కుని ఉంది. ఆ బంగళా యజమాని చార్ల్స్ రాత్రి నిశ్శబ్దంలో ఒంటరిగా తిరుగుతున్నాడు. అతని అడుగుల శబ్దం కూడా భయంతో చాలా నెమ్మదిగా వేస్తున్నాడు. ఎందుకు ప్రతి సంవత్సరం ఈ రాత్రి ఇలా విచిత్రంగా అనిపిస్తుంది? ఉన్నట్టుండి గాలిలో ఏవో గుసగుసలు వినిపిస్తాయి. ఒక ఆడమనిషి గొంతు. అది తన గుండెను వణికిస్తుంది. చార్ల్స్ నుదుటి నుండి చెమట చుక్కలు కారుతూ ఉంటాయి. ఎవరు మాట్లాడుతున్నారు? నెమ్మదిగా అతను వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ అతని మృత భార్య మారియా నిలబడి ఉంటుంది. పాలిపోయిన కళ్ళు, తెల్లని మొహం, ఇక పెదవుల మీద విచిత్రమైన వంకర చిరునవ్వు. మారియా, ఇదెలా సాధ్యమవుతుంది? మారియా కళ్ళు పెద్దవవుతూ వచ్చాయి. మొహం మారిపోయి ఒక జంతువు ఆకృతిలోకి వచ్చింది. తను మోకాళ్ల మీదకు పడింది. ఇక మరుక్షణమే భయంకరమైన దెయ్యంగా మారి చార్ల్స్ మీదకు దూకింది. తన అరుపు బంగళా మొత్తం వినిపించింది. కాని అప్పుడే చార్ల్స్ కళ్ళు తెరిచాడు. చార్ల్స్ చెమటలతో తడిసిపోయి మంచం మీద ఉన్నాడు. గట్టిగా ఊపిరి తీసుకుంటూ భయపడుతూ ఉన్నాడు. కల అంతమైపోయింది. కాని భయం కాదు. మళ్ళీ అదే కల. ప్రతి సంవత్సరం ఇదే రోజు. ఈ కల కేవలం మెన్స్ డే రోజునే ఎందుకు వస్తుంది? తను బాత్రూంకి వెళ్లి మొహం కడుక్కుంటాడు. కాని అద్దంలో తన మొహం చూసుకుని ఆశ్చర్యపోతాడు. బాగా అలసిపోయినా కళ్లల్లో ఏదో భయం కనిపిస్తుంది. ఉదయం వెలుగు. ఇప్పటికీ బంగళాలోకి వెళ్లలేకపోయింది. అప్పుడే పనిమనిషి మార్థా గదిలోకి ప్రవేశిస్తుంది. సర్, ఇవాళ మెన్స్ డే రాత్రి. లండన్లో అందరూ వేడుక జరుపుకుంటున్నారు. కాని మీరు ప్రతి సంవత్సరం ఈ రోజున ఎందుకింత దిగులుగా ఉంటారు? మీ మొహమైతే భయంతో వెలవెలబోతోంది. మీరు సరేనంటే ఒక మంచి సైకియాట్రిస్ట్కి చూపిద్దాము. మార్థా అన్న మాటకి చార్ల్స్ మొహం మరింత తెల్లబడిపోతుంది. తన పెదవులు వణికిపోతూ ఇలా అంటాయి. సైకియాట్రిస్ట్? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. కాని నాకు ఎవరూ తెలియదు. ఒకవేళ నీకు ఎవరైనా తెలిస్తే చెప్పు. సరే, నేను ఏర్పాటు చేస్తాను. గడియారంలో టిక్ టిక్ ఇప్పుడు తన ఊపిరి కంటే ఎంతో గట్టిగా వినిపిస్తుంది. కాసేపటి తర్వాత డోర్ బెల్ మోగింది. చార్ల్స్ గట్టిగా అరుస్తాడు. మార్తా, ఎవరొచ్చారో చూడు. తలుపు తెరుచుకుంది. ఒక అపరిచితుడు లోపలికి వచ్చాడు. సూట్లో, చేతిలో బ్రీఫ్ కేస్. మొహం గంభీరంగా ఉంది. సర్, ఇతను మిమ్మల్ని కలవడానికొచ్చారు. ఇతను డాక్టర్ డేవిడ్. మార్థా తలదించుకుంది. గదిలోంచి వెళ్లిపోయింది. ఇప్పుడు గదిలో కేవలం చార్ల్స్, డాక్టర్ డేవిడ్ మాత్రమే ఉన్నారు. నా పేరు డాక్టర్ డేవిడ్. చెప్పండి, మీకున్న సమస్య ఏంటి? చార్ల్స్ కాసేపు మౌనంగా ఉంటాడు. తర్వాత తన గొంతు చెదరిన ఆకుల్లాగా వణికిపోతుంది. నిజానికి ప్రతి సంవత్సరం మెన్స్ డే రోజున నాకు ఒక విచిత్రమైన కల వస్తూ ఉంటుంది. నేను మేలుకొనే ఉండాలనుకుంటున్నాను. కానీ ఎంత అనుకున్నప్పటికీ తను నన్ను కలల్లోకి లాక్కొనిపోతుంది. ఎవరు తను? మారియా, నా భార్య. ఇప్పుడు ప్రాణాలతో లేదు. డాక్టర్ డేవిడ్ కళ్ళు ఆశ్చర్యానికి గురవుతాయి. అతను చార్ల్స్ మొహాన్ని చదువుతాడు. అందులో ఏదో నిజం దాగి ఉందని అతనికనిపిస్తుంది. నాకు తెలిసి గతానికి చెందిన ఏదో విషయం ఇంకా నీ మెదడులో మెదులుతూనే ఉన్నట్లు అనిపిస్తుంది. గతంలో ఏమైనా జరిగిందా? గదంతా నిశ్శబ్దం అలముకుంది. చార్ల్స్ దృష్టి ఎక్కడో దూరంగా ఉంది. ఏదో ఒక భయంకరమైన జ్ఞాపకంలో మునిగిపోయినట్టు. డాక్టర్, నేను ఏం చెప్పినా అది ఇక్కడే ఉంటుంది కదా? అవును, ఖచ్చితంగా. మీరు ఏం చెప్పినా సరే అది మనిద్దరి మధ్యనే ఉంటుంది. గదిలో వాతావరణం ఉన్నట్టుండి చల్లబడుతుంది. గాలి స్తంభించినట్టుంటుంది. మాటలు ఎక్కడో మాయమయ్యాయి. డాక్టర్ డేవిడ్ చార్ల్స్ వైపే చూస్తుంటాడు. అతని కళ్లల్లో ప్రశ్నలున్నాయి. కాని చార్ల్స్ మొహంలో భయం. చార్ల్స్ గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. నెమ్మదిగా ఇలా అంటాడు. ఈ కథ 4 సంవత్సరాల క్రితంది. మెన్స్ డే రోజు రాత్రి. అంతా అప్పుడే మొదలయింది. చార్ల్స్ తన కారుని వేగంగా పోనిస్తున్నాడు. చాలా రాత్రయ్యింది. మందు తాగిన మత్తు బాగా ఎక్కింది. ఎదురుగా బళ్ళు లైను కట్టి ఉన్నాయి. ఎర్రటి బ్రేక్ లైట్స్ చీకట్లో ఒక దానవుడి కళ్ళులాగా మెరుస్తూ ఉన్నాయి. ఓ మై గాడ్, ఇవాళ మెన్స్ డే రాత్రి కదా. ఇక్కడంతా జామ్ అయిపోయింది. నేను ఒక పని చేస్తాను.
వెనక నుంచి షార్ట్ కట్ తీసుకుంటాను. అతను కార్ని తిప్పుతాడు. దారంతా నిర్మానుష్యంగా ఉంది. ఎవరూ ఆ దారిలో పగటిపూట కూడా వెళ్లలేరు. కాని చార్ల్స్ తలరాత చీకటితో కమ్ముకోవాలనుకుంది. ఉన్నట్టుండి కార్ హెడ్లైట్స్ ఎవరిమీదో పడ్డాయి. ఎదురుగా ఒక అందమైన అమ్మాయి నిలబడి ఉంది. తెల్లని బట్టలు, తన కళ్లల్లో ఒక విచిత్రమైన మెరుపు. మీరు ఈ నిర్మానుష్యమైన ప్రదేశంలో ఏం చేస్తున్నారు? ఇక్కడికి కనీసం పగటిపూట కూడా ఎవరు రారే? నా పేరు మారియా. నాకు లిఫ్ట్ కావాలి. కానీ ఎక్కడికి వెళ్లాలో అది నాక్కూడా తెలీదు. చార్ల్స్ తనను చూసి నవ్వుతాడు. మొదటి చూపులోనే గుండెల్లో గంటలు మోగాయి. ఏం పర్వాలేదు, మా ఇల్లు పక్కనే ఉంది. మీకు వీలైనన్ని రోజులు అక్కడే ఉండొచ్చు. మారియా నవ్వుతుంది. కార్లో కూర్చుంది. మాటలు మొదలయ్యాయి. సమయం కరిగిపోతూ వచ్చింది. ఆమె అనాథ అని చార్ల్స్ తెలుసుకున్నాడు. ఫ్రీ ఫీలింగ్స్ ఉన్న అమ్మాయి, ప్రతి క్షణాన్ని బతికేటటువంటి అమ్మాయి. ఇంటికి వెళ్ళాక మారియా చెప్పింది, మీరు నిజంగానే నన్ను మీ ఇంటికి తీసుకొచ్చారు. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదు కదా? చార్ల్స్ మత్తులో ఉన్నాడు. తను జేబులో నుంచి ఉంగరం తీసి మారియా వేలికి పెట్టేశాడు. మారియా నవ్వింది. ఆ రోజు రాత్రి తను చార్ల్స్ జీవితంలో భాగమైపోయింది. కొంత సమయం తరువాత చార్ల్స్ తన పనిలో బిజీగా ఉన్నాడు. మారియా ఇంట్లోనే ఉంటుంది. చార్ల్స్ నోటీస్ చేశాడు, ఎప్పుడు చర్చ్లో గంటలు మోగినా సరే మారియా తన చెవులను మూసుకుంటుంది. ఆ విధంగా 1 సంవత్సరం గడిచింది. చార్ల్స్ బయటికి వెళ్టానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. అప్పుడే మారియా వచ్చింది. ఇవాళ రాత్రి మనకెంతో స్పెషల్. ఇవాళ మెన్స్ డే. ఈరోజే మనం కలిసాం. అవునా? నిజంగానా? అది నేను మర్చిపోయాను. కాని నువ్వు నాకు గుర్తు చేసావు. నేను త్వరగా వచ్చేస్తాను. ఆ, ఇవాళ మీ రోజే కదా. రాత్రి కూడా మీదే. చార్ల్స్ నవ్వుతాడు. బయలుదేరతాడు. వెళ్లే దారిలో చర్చ్ గంటలు మోగుతాయి. ఎందుకో తెలీదు, తన మనసు బరువుగా అనిపిస్తుంది. తను చర్చ్ లోపలికి వెళ్తాడు. చర్చ్ లోపల చిన్న వెలుతురుంది. గోడలమీద పాత చిత్రాలు వేళ్లాడుతున్నాయి. ఉన్నట్టుండి ఫాదర్ తన ముందుకి వస్తారు. ఎవరినైతే నువ్వు నీ భార్యను చేసుకుని ఇక్కడికి తీసుకొని వచ్చావో తనెవరో నీకు తెలుసా? మీరసలేం మాట్లాడుతున్నారు? తను అసలు మనిషే కాదు. తను ఒక రాక్షసి. ప్రతి రాత్రి తను నీ రక్తం తాగుతుంది. నెమ్మదిగా నిన్ను అంతం చేస్తుంది. చార్ల్స్ అవాక్కైపోయాడు. ఫాదర్ జేబులో నుంచి హోలీ వాటర్ తీసి, నీకు నమ్మకం లేకపోతే ఇవాళ రాత్రి 12 గంటలకి నిద్రపోకు. తర్వాత చూడు తన అసలు రూపాన్ని. మీరు అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే క్రిందటి సంవత్సరం ఇదే రోజున నువ్వు ఆ షార్ట్ కట్ దారిలో నుంచి వెళ్లడం నేను గమనించాను. మరుసటి రోజు నీతో పాటు ఆ అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయి అసలు మనిషే కాదు. ఫాదర్ నెమ్మదిగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. చార్ల్స్ చెవుల్లో అతని మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఇవాళ రాత్రి నిద్రపోకు. చార్ల్స్ ఇంటికి వెళ్తాడు. కాని మనసు మనసులా లేదు. మారియా తనకిష్టమైన వంటలతో టేబుల్ అలంకరించింది. కాని చార్ల్స్ ఏమీ తినలేదు. తను ఎదురుచూస్తూ కూర్చున్నాడు. గడియారంలో ఎప్పుడు 12 అవుతుందా అని. ఎప్పుడైతే గడియారంలో 12 అవుతుందో అప్పుడు మారియా నెమ్మదిగా లేచింది. తన అడుగుల శబ్దం పాత గోడలను గుద్దుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. తను అద్దం ముందుకు వెళ్లి నిలబడుతుంది. అద్దంలో తన కళ్లను విస్తరిస్తుంది. చర్మం మారిపోతుంది. పెదవులు వంకరపోయాయి. తనిప్పుడు మారియా కాదు, అది చావు ముఖం. లేదు, ఇది నిజమయ్యే అవకాశమే లేదు. అయితే నీకు నా రహస్యం తెలిసిందన్నమాట. కానీ నేను నీకు ఎలాంటి కష్టమూ కలిగించను చార్ల్స్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. లేదు, నువ్వు దయ్యానివి. చార్ల్స్ హోలీ వాటర్ని తీసి తన మీద చల్లుతాడు. మరుక్షణం నిప్పు చెలరేగుతుంది. మారియా అరుపులు గాలిలో కరిగిపోయాయి. తనొక నల్లని పొగగా మారి మాయమైపోయింది. చార్ల్స్ ఎదురుగా డాక్టర్ డేవిడ్ చార్ల్స్ మాటలు చాలా శ్రద్ధగా వింటూ ఉంటారు. ఆ రోజు రాత్రి తర్వాత ఎప్పుడైనా మెన్స్ డే రాత్రి వచ్చిందంటే నాకు అదే భయంకరమైన కల వస్తూనే ఉంటుంది. అవే శబ్దాలు, అవే నీడలు. చార్ల్స్ గొంతు ఎండిపోతుంది. తన మాటలు నిశ్శబ్దాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంటాయి. నీ మాటలను బట్టి నాకేమనిపిస్తుంది అంటే నీ భార్య ఇంకా వెళ్ళిపోలేదు. బహుశా తను ఇప్పటికీ ఇక్కడే ఉంది, నీ చుట్టుపక్కలే. నువ్వొకసారి తనతో మాట్లాడి చూడొచ్చు కదా. మీరసలేమంటున్నారు సార్? తను చనిపోయింది 4 ఏళ్ల క్రితం.
అలాగని నువ్వంటున్నావు చార్ల్స్. అప్పుడప్పుడు చావు కూడా అబద్ధం చెబుతుంది. మారియాని నువ్వు కలవాలనుకుంటున్నావా? అయితే నేను తీసుకొస్తాను. ఎంతైనా నేనొచ్చింది అందుకే కదా. ఉన్నట్టుండి గది చల్లని పొగతో నిండిపోయింది. చార్ల్స్ ఊపిరి బరువెక్కింది. అప్పుడే గది తలుపు దానంతటదే తెరుచుకుంది. మార్తా చాలా విచిత్రమైన పద్ధతిలో అక్కడికి నడుచుకుంటూ వచ్చింది. తన నడక ఇప్పుడు మనిషిలాగా లేదు. ప్రతి అడుగుతో పాటు భూమి దద్దరిల్లినట్టనిపిస్తుంది. చార్ల్స్ తన వైపు చూశాడు. మార్తా కళ్లల్లో ఇప్పుడు ఒక మెరుపుంది. అదే మెరుపు మారియా కళ్లల్లో కనిపించేది. మార్తా, నువ్వు నన్ను ఎందుకలా చూస్తున్నావు? నువ్వు ఎంత పిచ్చివాడివి చార్ల్స్. మారియా వెళ్ళిపోయిన కొద్ది రోజులకే నేను పనిమనిషిగా వచ్చాను. కాని నీకు కొంచెం కూడా అనుమానం రాలేదు. మరుక్షణం మార్తా మొహమంతా కరిగిపోతుంది. ఇప్పుడక్కడ నిలబడి ఉంది మారియా. లేదు లేదు, నువ్వు తిరిగి రావడానికి వీల్లేదు. చార్ల్స్ ప్రాణం శరీరాన్ని వదిలిపెట్టాలని అనుకుంది. ఇక ఆ క్షణమే డాక్టర్ డేవిడ్ మాటలు మళ్లీ వినిపించాయి. కాని ఇప్పుడు అతను కూడా మనిషిలా అనిపించలేదు. డాక్టర్ డేవిడ్ మొహం పూర్తిగా మారిపోయింది. ఎముకల శబ్దాలు గది మొత్తం వినిపిస్తూ ఉన్నాయి. అతని చర్మం రాలి నేలమీద పడిపోయింది. ఇప్పుడక్కడ ప్రాణాలతో ఉన్న ఎముకల గూడు ఉంది, చక్కగా తయారయ్యి. కాని తలమీద కేవలం ఖాళీ కళ్ళు మాత్రమే ఉన్నాయి. మేము నీ ఆత్మను తీసుకువెళ్ళడానికి వచ్చాము చార్ల్స్. ఇదంతా కలని నువ్వు అనుకుంటున్నావు కదా, కానీ ఇదంతా నిజం. ఎవరు 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 మీరు? మీకు నా నుండి ఏం కావాలి? నువ్వు మోసం చేసింది మమ్మల్ని. ఏ ఫాదర్ అయితే నిన్ను రెచ్చగొట్టాడో అతను కొద్ది రోజుల తర్వాత చనిపోయాడు. అతన్ని కూడా మేమే చంపేశాము. చార్ల్స్ కి ఊపిరాడినంత పనయ్యింది. తన కళ్ళు ఎర్రగా మారాయి. గదంతా ఇప్పుడొక శ్మశానంలాగా మారిపోయింది. మమ్మల్ని అంతం చేయటం సాధ్యం కాదు చార్ల్స్. మమ్మల్ని కొంత సమయం వరకు ఆపడం మాత్రమే సాధ్యమవుతుంది. మారియా నిన్ను ప్రేమించింది, కానీ తన ప్రేమను నువ్వు అవమానించావు. మనిషి బుద్ధి ఎప్పుడూ కూడా ఇంతే. అతడు మోసం చేస్తాడు. ఆ తర్వాత గర్వంగా తన నీచమైన పనులను దాచిపెట్టి మెన్స్ డే లాంటి రోజుల్ని జరుపుకుంటుంటారు. చార్ల్స్ వెనక్కి వెళ్లే ప్రయత్నం చేస్తాడు. కాని గది గోడలు ఇప్పుడు ఎముకలుగా మారిపోయాయి. ఉన్నట్టుండి ఎముకల గూడు చెయ్యెత్తుతుంది. తన స్పర్శతో గాలి వీస్తుంది. చార్ల్స్ అరుపులు గోడలను తాకుతాయి. మారియా ముందుకు వస్తుంది. తన కళ్ళు నల్లని లోయల్లా మారతాయి. ఇక నువ్వు కాలిపోయే సమయం వచ్చేసింది చార్ల్స్. చార్ల్స్ అరుస్తాడు, కాని శబ్దం బయటికి రాలేదు. ఒక్క క్షణంలోనే చార్ల్స్ శరీరం నేలమీద నుంచి పైకి లేస్తుంది. ఇక మరుక్షణమే అతను బూడిదగా మారి గాలిలో కలిసిపోయాడు. గదంతా నిశ్శబ్దంగా మారిపోతుంది. ఒక చల్లని చిరునవ్వే మిగిలిపోతుంది డాక్టర్ డేవిడ్ది. అతను మళ్లీ మనిషి రూపంలోకి మారిపోతాడు. మరుసటి రోజు ఉదయం అందరూ బంగ్లా ముందు నుంచి వెళ్లేటప్పుడు వాళ్లు చూస్తారు చార్ల్స్ ఇంటి కిటికీ పూర్తిగా కాలిపోయుంటుంది. కాని లోపల ఏమీ కనిపించలేదు. కుర్చీల్లేవు, గోడల్లేవు, మనుషులు లేరు. కిటికీ అద్దం మీద ఎవరో తమ వేలితో రాసుంటారు, హ్యాపీ మెన్స్ డే చార్ల్స్. అందరూ అంటారు ప్రతి సంవత్సరం ఆ రోజు అంటే మెన్స్ డే రోజు రాత్రి ఆ బంగళా మళ్లీ కాల్తుంది. ఎవ్వరికీ తెలీదు ఎవరు నవ్వుతున్నారో. కాని గాలిలో ఆ శబ్దాలు వినిపిస్తుంటాయి. మనుషులు తమ పాపాల ఉత్సవాన్ని జరుపుకుంటారు. మెన్స్ డే. ఇక్కడ వేడుకను జరుపుకోకూడదు. మనుషులు తమ మోసానికి మూల్యం చెల్లిస్తారు.